ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, తోటలో పేకాట. చాలా బాగుంది కదా టైటిల్. తోటలో పేకాట, రోజుకు 3,000తో నిర్వాహకులకు బంపర్ ఆఫర్. అంటే తోటలకు రోజుకు 3,000 అంటే నెలకు 90,000. మంచిదే కదా. దీంట్లో ఎస్ఐ సిఐలకు నేరుగా ముడుపులు, ప్రతిరోజు లక్షల్లో ఆట, ఇతర ప్రాంతాల నుంచి ఆటగాళ్ళ రాక. భలే ఉందా ఇది నిజంగా. ఎక్కడెక్కడంటే అనేది ఇటు ఉంది. దీంట్లో ఎస్ఐ సిఐలకు నేరుగా ముడుపులంట. చాలామందిని అరెస్ట్ చేసినారు. పాపం ఎస్పీ గారు ఇప్పటికి కూడా దీనిపైన చాలానే గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కానీ కింది స్థాయి పోలీసులు కూడా అలాగే సహకారం ఉండాలి. అలాంటి అవినీతి పరులు ఉన్నంత వరకు ఇలాంటి పేకాటలు నడుస్తూనే ఉంటాయి. ఏకంగా పోలీసులే ఇన్ఫార్మర్లు అయితే ఇంకేముంటుంది సమస్య. అలాంటి వాళ్ళపైన గట్టిగా యాక్షన్ తీసుకోమని ఈరోజు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో నేను పోయి కాలువ శ్రీనివాసులు గారు ఉంటే, ఫస్ట్ కాలువ శ్రీనివాసులు గారు, సార్ దీనిపైన ఏం చెప్తారు అంటే, ప్రభుత్వాలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయవు, ఏ ప్రభుత్వం ఉన్నా అన్నాడు. ఆయన ఏం చెప్పినాడు అనేది నా మాటలతో వద్దు. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఈరోజు గంజాయి పిల్లలంతా దొరికారు, చదువు మానేసిన పిల్లలు, చదువుకున్న పిల్లలు. అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత, సార్ దీనిపైన అంటే, నువ్వు ఇది చూస్తున్నా కానీ లోపల కంటెంట్ చదువు అన్నాను. నన్ను కంటెంట్ చదువు అంటే, కంటెంట్ చదివి వినిపించాక అక్కడ పాపం చాలామంది మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. ఇంకెందుకులే అన్నట్టుగా సార్ కొంచెం మళ్ళీ మనం ఎక్కువ కంటెంట్ చదివి వినిపించి నేను శత్రుత్వం పెట్టుకున్నట్టుంటా. అందులో పోలీసులతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా, మనకు తెలుసు కదా అది. అందుకని నేను ఎందుకు టార్గెట్ కావాలా. ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినాం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందయ్యా అన్నాం. అందులో సాక్షి పత్రికనో ఏదన్నా రాసింటే ఏదో లేప రాసినారనుకోవచ్చు. ఇది మన పత్రికే, ఆంధ్రజ్యోతి. మన పత్రికలో వచ్చినప్పుడు మనం స్పందించకపోతే మన ప్రభుత్వానికే కదా సార్ చెడ్డ పేరు. అదేదో చెప్తారు చూడు, మన కులపోడే అని. మన కులపోడే రా వీడు అంటారే, అట్లా మన పత్రికే సార్ ఇది. మన ప్రభుత్వం కోసం ఫైట్ చేసే పత్రిక కాబట్టి నేను అంత గట్టిగా అడగాల్సి వచ్చింది సార్. వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. అది ఆ పార్టీ ఈ పార్టీ ఎవరైనా పార్టీలకు సంబంధం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరున్నా తప్పు చేస్తే తప్పకుండా శిక్షిస్తారు. ప్రముఖ దినపత్రికలో తోటలో పేకాట, అది పోలీసుల కనుసన్నల్లో జరుగుతుంది అని ఎక్కడెక్కడ. సో మీరు అది హెడ్డింగ్ మాత్రమే చదువుతున్నారు, దాని లోపల కంటెంట్ చదివితే దాంట్లో మనం పట్టుకున్న కేసులన్నీ రాసేసి అక్కడక్కడ జరుగుతున్నది రాశారు. సో అది మొత్తం ఒకసారి చదవండి. దాంట్లో ఎక్కడ. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ యూ. అక్కడ ఎస్పీ సార్ గారు లోపల కంటెంట్ చూడు, కంటెంట్ చదివి వినిపించు అన్నారు. సార్కు వినిపించలేకపోయాను. ప్రజలారా, మీకు ఒకసారి తోటలో పేకాట గురించి కంటెంట్ అంతా వినిపిస్తాను. మీకు ఏమర్థమైందో మీరే డిసైడ్ చేసుకోండి. జిల్లాలో తోపులు వెతికి మరి, జిల్లాలో ఎక్కువగా పొలాల్లోనే పేకాట షోలు జరుగుతున్నాయి. మామిడి, సపోటా, జామ లాంటి చెట్ల తోపులుండే పొలాల కోసం పేకాట నిర్వాహకులు గాలిస్తుంటారు. ఎవరైనా గుట్టుగా తమ పనికి అడ్డు రాకుండా ఉండేలా ప్రణాళిక చేస్తారు. ఆ మేరకు పొలం యజమానికి రోజుకు 3,000 ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పేకాట జరుగుతూనే ఉంటుంది. అందులో రమ్మీ సిండికేట్ ఆడుతుంటారు. సాయంత్రం చివరి గంటన్నర వ్యవధిలో అందర్ బార్, అంటే తిప్పేసేది ఇలా అందర్ బార్ తిప్పేస్తారు. పోలీసులు వస్తారనేందుకు సూచనగా తోటకు కాస్త దూరంలో ఒక మనిషిని ఉంచుతారు. అతనికి 500 ఇస్తారు. వీరికి మందు, సిగరెట్లు, స్నాక్స్, అవసరమైనప్పుడు పేక ముక్కలు తీసుకురావడానికి మరో మనిషిని నియమించుకుంటారు. ఇందుకు అతడికి రోజుకు 1,000 రూపాయలు ఇస్తారంట. ఏదో ఆడపోయి పని చేసుకునేది మేలు కదా ఈ జర్నలిజం కంటే. నెలకు 30,000 వస్తుంది హ్యాపీగా పేకాటోళ్ళకు. నన్ను పెట్టుకోండి. పేకాట జూదం నడిపించేవారంతా పెద్ద తలకాయలే ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద తలకాయలు అంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏది ఉందో దానికి సంబంధించిన పెద్ద తలకాయలు ఉంటారు. ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు కూడా అందరూ కలిసి ఆడుతుంటారు. దీంట్లో అనుమానం లేదు. వైసీపీ లేదు, టీడీపీ లేదు, అన్ని పార్టీలు అందులో బాగా అలవాటు పడిన వాళ్ళే ఉంటారు. వీరి నుంచి నేరుగా సంబంధిత ఎస్ఐ సిఐల స్థాయిలోనే ముడుపులు వెళ్తుంటాయని సమాచారం.
వారానికి ఇంత చొప్పున నెలకింత మొత్తం అని వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. బయటకు రానంత వరకు తాము బాధ్యత వహిస్తామని, పై వరకు వెళ్తే తామేమీ చేయలేమని కూడా చెప్పేస్తుంటారంట. అంటే ఎస్పీ గారి వరకు పోతే మేమేం చేయలేము నాయనా, మీరు ఏమున్నా ఇక్కడ మా వరకు ఒకవేళ పోలీసులు మా కానిస్టేబుల్ వచ్చినా మా ఎస్ఐ వచ్చినా లాస్ట్కు సిఐ నేను వచ్చినా దాన్ని ఎట్లో మేనేజ్ చేస్తాం. పై వరకు పోతే లేదా మీడియా వాళ్ళ వరకు పోతే మీడియాకు కూడా మండలాలు ఇస్తుంటారు, దాంట్లో అనుమానం లేదు. మేమేమన్నా చాచాలని చెప్పట్లేదు. మీడియా వాళ్ళు కూడా కొంతమంది, మరి దయచేసి అపార్థం చేసుకోవద్దండి, అందరినీ నేను అనట్లేదు, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఏదో పొయ్యి 1000 2000 500 నుంచి మా వాళ్ళు 500 నుంచి స్టార్ట్ చేస్తారు. అది ఇంకా ఎండ్లెస్. ఆ హామీలతో పేకాట నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. దీంతో చాలామంది ఇలా పేకాట కేంద్రాలు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు 90,000 వస్తే ఎవరికైతే ఆశ ఉండదు చెప్పు. సంవత్సరం నడిచి చాలు 12 9 10 లక్షలు హ్యాపీ, అంతకంటే ఏం కావాలి. జిల్లా వ్యాప్తంగా పేకాట కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు ప్రత్యేకంగా ఆదాయం కోసం పరితపించారు. ప్రభుత్వం సీరియస్ కావడంతో కొంతవరకు తగ్గిందని రాశారు, కానీ ఫుల్ తగ్గిందని రాయలేదు పేపర్లో. జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. అనంతపురం, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలో దాదాపు అన్ని చోట్ల ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. అదే కాదు, ధర్మవరం నియోజకవర్గంలో కూడా నా దగ్గర వీడియో ఉండేది, అది ఎక్కడో డిలీట్ అయిపోయింది. ఒక లేడీ వస్తుంది, అవి విజువల్స్ సహా ఉన్నాయి. చెట్ల కింద, కంప చెట్ల కింద పోతారు, కొండ, అది ఊరి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, కానీ నాకు విజువల్స్ పంపించారు. బాగుండదు, ప్రతిసారి నేను వీడికేం పని లేదా అనుకుంటారని నేను అది పెట్టలేక. బట్ ఈరోజు మన పేపర్లో వచ్చింది కాబట్టి పెడుతున్నా. అంటే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా సార్, అందుకనే పెడుతున్నా, అంతే, ఇంకేం లేదు. కానీ ఆ విజువల్స్, ఆ లేడీ లక్షలు ఆడుతున్నామే, అసలు చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యమైంది. లేడీస్ ఏందిరా బాబు నాయనా, ఇది అది మన అనంతపురంలో ఏదో సిటీలో ఆడుతున్నారంటే ఓకే, చీకి చెట్ల కింద వచ్చి లక్షల సాధ్యంలో పట్టుకొని తాగేవాడు తాగుతుంటే, సిగరెట్ తాగుతుంటే, తినేటోడు తింటుంటే, వేసేవాడు వేస్తుంటే, మళ్ళీ ఆడే అప్పులు, ఆడే వడ్డీలకి అరే ఈ విధంగా జరుగుతుంది. సరే అయిపోయింది. ఇది అన్ని చోట్ల పెద్ద మొత్తంలో పేకాట వ్యవహారం నడుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో చిన్న మొత్తంలో నడిపిస్తున్నారంట. అనంతపురం నగరంలోని కొన్ని లాడ్జీలలో పేకాట నిర్వహిస్తున్నారు. కొన్ని లాడ్జీల్లో కాదు సార్, శ్రీకంఠం సర్కిల్లో, నేను పేరు చెప్తే బాగుండదు కానీ 365 రోజులు 24x365 డేస్ జరుగుతూనే ఉంటుంది. అందులో నాకు తెలిసిన ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. అది ఎక్కడ రూమ్ నెంబర్లతో సహా చెప్పగలుగుతా. బట్ నాకు సంబంధించిన విషయంగా జర్నలిస్ట్గా నేను న్యూస్ పెట్టడం వరకే నా బాధ్యత. ఎవరు ఏంటి అని పట్టుకోవాల్సిన బాధ్యత మీది. ఆనందరంలో కొన్ని లాడ్జులు ఇది జరుగుతూనే ఉంది, దీనిని ఆపలేరు. ఎందుకంటే ఇన్ఫార్మర్లు అంతా మనోళ్ళే కదా సార్, మన పోలీసులే. అనంతపురం నగరంలో కొందరు రహస్యంగా పేకాట ఆడిస్తున్నారు. ఇక్కడ లక్షతో ఒక్కో ఆటగాడు ప్రారంభిస్తాడు అంటే 1 లక్ష ఉంటేనే అలా లోపలికి 1,00,000 రూపాయలతో స్టార్ట్ అంట. ఇంకా ఎండ్లెస్ 10 లక్షలు కావచ్చు, ఎంతనా కావచ్చు. వారంలో 3 రోజులు మాత్రమే ఆడించి మిగిలిన రోజులు విశ్రాంతి తీసుకుంటారంట. అబ్బా కలిసిపోయింటారు కదా పాపం, 3 రోజులు వారంలో, ఏమి ఉద్యోగం కదా ఇది, వారానికి 3 రోజులు డ్యూటీ, సూపర్ అబ్బా. ఆ సమయంలో వారికి మందు, మాంసము అన్నీ సమకూరుస్తారని తెలుస్తోంది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి సమీపంలోని ఓ పొలంలో తరచూ పేకాట ఆడుతుంటారని సమాచారం. ఇక్కడ పెద్ద మొత్తంలోనే పేకాట జరుగుతుంటుంది. సింగనమల నియోజకవర్గంలో పేకాట నిర్వాహకులు, పోలీసుల మధ్య మంచి సంబంధాలు నడుస్తున్నాయంట. బుక్రాయ సముద్రంలోని కొన్ని కాలనీలు, నార్పల మండలం మద్దలపల్లి సమీపంలోని ఓ కొండ ప్రాంతం, పుట్లూరు మండలం మడుగుపల్లి సమీపంలోను, సింగనమల ఆకులేడు పరిధిలోని పొలాల్లో, ఎల్లనూరు సమీపంలోని ఓ కేంద్రంలో పేకాట
జోరుగా సాగుతోంది. 2 నెలల క్రితం గార్లదిన్న మండల పరిధిలో ఓ తోటలో పేకాట ఆడుతుండగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇది వరకు పేకాట విస్తృతంగా జరిగింది. ప్రస్తుతం కర్ణాటక సరిహద్దులో నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరులో పేకాట నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంతవరకు సద్దుమణిగింది. రాయదుర్గం పరిధిలో ఓ సిఐపై పేకాటను ప్రోత్సహించాడని ఆరోపణలు వచ్చాయి. మరి ఆ తర్వాత సిఐ గారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనేది దీంట్లో రాయలేదు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ పేకాట తక్కువేం కాదు. సెట్టూరు మండలంలోని తిప్పనిపల్లెలో అంటే కర్ణాటక సరిహద్దు అంట, ఇటు పోతే కర్ణాటక ఇటు పోతే ఆంధ్ర సరిహద్దులో వాళ్ళు కలిసి ఆడే ఆట ఇక్కడ 10 లక్షల వరకు ఆట ఉంటుందంట. 10 లక్షల రూపాయలు ఉంటుందంట పేకాట రోజు ఎవ్రీడే. గుంతకల్లులో ఓ బృందం ప్రత్యేకంగా నిర్వహిస్తోందని సమాచారం. ప్రభుత్వ స్థాయిలో కొంత ఒత్తిడి రావడం పేకాట తగ్గినట్లు తెలుస్తోంది. గుత్తిలోనూ అదే తరహా కొనసాగింది. కానీ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో గుట్టుగా నడిపిస్తున్న పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దిస్ ఈజ్ కంటెంట్ సార్. ఇది చదివి వినిపియండి అన్నారు. నేను అక్కడ చదివి వినిపించడానికి నాకు చదువు రాక కాదు సార్. మీ దృష్టికి తెస్తే కనీసం మా సాటిస్ఫాక్షన్ కోసమన్నా పేకాటను ఉక్కుపాదంతో తొక్కేస్తాం, పేకాటను ఉక్కుపాదంతో నలిపేస్తాం అని ఏదైనా చెప్తారేమో. కనీసం ఉక్కుపాదం కాకపోయినా కనీసం రబ్బర్ పాదంతో అన్నా నలుపుతారేమో అని ఆశపడి చెప్పినాం సార్. మీరు దానికి మీరు దాట వేస్తే అక్కడ కాళా శ్రీనివాసులు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, దీనిపైన మీరు చర్యలు తీసుకుంటున్నారు. నేను కాదనట్లేదు, మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు సార్ ఎస్పీ గారు. కాకపోతే మన సిబ్బందిలోనే ఈ విధంగా నడుస్తోంది సార్. దీన్ని అరికట్టడానికి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుంటే అది మీకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. ఐ నో ఎవ్రీథింగ్. బట్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారేమో బెల్ట్ షాప్ అమ్మితే బెల్ట్ తీస్తా, ఏడ సార్ బెల్ట్లు కట్టుకొని బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. బెల్ట్ షాప్ చెడ్డ పేరు మాకేం వస్తుంది? మేము న్యూస్ పెట్టడం వరకే మా బాధ్యత. తర్వాత ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. మాకేంటి? ఇది పరిస్థితి. మళ్ళా సింగనమల్లో ఆడుతున్నారంట. సింగనమల్లో కూడా ఇరువెందులలో నిర్వహించినారంట. ఆ సమయంలో ప్రత్యేక బృందం దాడి చేసి 26 మందిని అరెస్ట్ చేసి 13.18 లక్షల పైగా నగదు స్వాధీనం చేసుకుంది. అంటే విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా అని కాదు, కానీ రావడంలోనే అనంతపురం అప్పుడు ఎస్పీ గారు అనంతపూర్ క్లబ్ మీద దాడి చేయడము, దొరికినట్లు వేసేయడము, క్లబ్బు మూపేయడము, ఇవన్నీ జరిగాయి. అలాంటి యాక్షన్ తీసుకోమని హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది దానికి వ్యసనపరులు అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు సూసైడ్ చేసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. దానివల్ల ఆ ఎఫెక్ట్ పిల్లల చదువుల మీద పడుతున్నాయి. ఆ పిల్లలు సైతం సూసైడ్ చేసుకుంటున్నారు. సమాజానికి ఈ విధంగా ఎన్నో చెడ్డ పనులు వస్తోందని మనందరికీ తెలుసు. సమాజానికి దీనివల్ల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి, దానివల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. తెలిసినా ఇది ఎంకరేజ్ చేయమని కోరుకోవట్లేదు, కానీ బట్ ఇంకా చేయాల్సిన పని ఉంది. బట్ పోలీసులు కూడా మంచి పోలీసులు ఉన్నారు, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. కొంతమంది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆడుతుంటారు. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాం? ఏం చేయలేము, కష్టం. కాబట్టి కొద్దిగా పుట్టుగా ఆడుకుంటే ఏముండదు, కానీ ఇట్లా బహిర్గతమైనప్పుడు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరని చెప్పాలి.